ఇప్పుడు దశరథ మహారాజు కైకేయికి ఒక వరం ఇచ్చి ఉండే, అంటే యుద్ధ సమయంలో కాపాడినందుకు ఒక వరం, నీకు ఏ టైంలో కావాలన్నావు ఉపయోగించుకో అని చెప్పుండే. ఎప్పుడైతే దశరథ మహారాజు రాముణ్ణి రాజుగా ప్రకటించాడు, ఆ టైంలో కైకేయి వచ్చి దాని వరాన్ని ఉపయోగించుకోవడానికి దశరథ మహారాజును వరం అడిగింది. రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆయన తమ్ముళ్ళు, ఆయన రాజ్యంలోని ప్రజలు వాళ్ళ స్పందన ఏంటి ఆ టైంలో? సార్ సూపర్, మంచి క్వశ్చన్ అడిగారు. యా, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నాకు చాలా అద్భుతమైనటువంటి అంటే అది చదివినప్పుడల్లా ఎంతో ప్రైడ్గా అనిపిస్తుంది. సో చదవని వాళ్ళు దురదృష్టవంతులే పక్క. రాముడు దశరథుడు ఒక సభ ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసేసి అంటాడు, ఇంకా నా వయసు అయిపోయింది, సో నేను రాముణ్ణి నేను రాజుగా ప్రకటిద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. చూసే వ్యూవర్స్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, బాహుబలి సినిమాలో ప్రభాస్ ను సేనాపతిగా చేస్తున్నప్పుడు అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లయితే అప్పటి వరకు మామూలుగా ఉన్న స్పందన ఒక్కసారిగా అట్లా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగిరి గంతులు, ఆ సభలో ఉన్న వాళ్ళంట ఒక్కొక్కరు మొహాలు వెలిగిపోతున్నాయంట, సంబరాలు అద్భుతం. ఇంకా అసలు ఎవ్వరికి కూడా అందరు 2-3 ఫీట్లు పైన ఉన్నాడు, అంటే అంత ఆనందంలో తేలాడుతున్నాడు. అప్పుడు దశరథ మహారాజు ఒక చిన్న క్వశ్చన్ అడిగినట్ట, ఓహో ఇంత ఆనందం చూసి, ఓహో నేను మీకు అంత బరువయ్యానా, రాముడు అంతోడయ్యాడా, నేను అంత బరువయ్యానా అని అడిగిన. అంటే అయ్యా నా స్వామి అలా కాదు, రాముడు లాంటి వ్యక్తి మమ్మల్ని పరిపాలించడం అనేది మా అదృష్టం. రాముడు ఎంత గొప్పోడండి, రాముడు లాంటి లక్షణాలున్న వ్యక్తి మీరు రాజుని చేస్తున్నా అన్నారు, మీరు తక్కువ అని కాదు, రాముడు చాలా ఎక్కువ, రాముని నచ్చని వాడు అయోధ్యలో లేడు, అటువంటి గొప్ప ఏమంటారు వ్యక్తిత్వం గలవాడు రాముడు అని చెప్పేసి చెప్తారు. సో ఈ మాట అన్నప్పుడు ఏమంటారు దశరథుడు చాలా ఆనందపడ్డాడు, నా కొడుకు ఇంత కొడుకు గురించి ఎవరినప్పుడు. సో ఈ విషయం చెప్పిన తర్వాత కూడా రాముని పిలుస్తారు, నాయన నువ్వు రేపు ఉపవాసం చేయాలి, ఎల్లుండి నీకు ఏమంటారు సరే రేపే నీకు పట్టాభిషేకం చేస్తున్నాను, ఈ రోజు అంతా ఉపవాసం ఉండు, రేపు ఏమంటారు కారణేషన్ అయ్యే వరకు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, రాముడు ఎగిరి గంతేయలేదు. రాముడు నాన్న ఒక ఏదైతే పోయి బయటకు వెళ్ళి ఇంత కిలో చక్కెర తీసుకురాపోరా అని చెప్పేసి పైసలు ఇస్తే ఎట్లయితే అంత క్యాజువల్ గా అట్లా మా నాన్న చెప్పిండు కాబట్టి రాజ్యం తీసుకుంటున్నాను తప్ప అవునా నేనే రాజునా రేపటి నుంచి అనేటువంటి ఎమోషన్ ఏం లేదు. ద సేమ్ రాముడు వస్తాడు, దశరథుడు పిలిపిస్తున్నాడు అని చెప్పేసి వస్తాడు, కైకేయి అప్పటికే వరాలు అడుగుతుంది, దశరథుడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. ఎంటర్ అవుతాడు, చూస్తారు అక్కడ చాలా వాతావరణం ఏదో బాగాలేదనిపిస్తుంది. ఏమైందమ్మా నాన్న అట్లా పడిపోయినాడు ఏందని అడిగినప్పుడు ఏం లేదు అని చాలా క్యాజువల్ చెప్తుంది గైకి. ఏం లేదు నాన్న 2 కోరికలు అడిగినా, ఒకటేమో నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, నీ ప్లేస్ లో తమ్ముడు వస్తాడు. ఓ అంతేనా, దానికి ఇట్లా ఎందుకున్నాడు నాన్న అని చెప్పేసి అంటే ఇక్కడ మనం చాలా మొత్తం ఎపిసోడ్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేము, కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో రాముడు చాలా దగ్గర గమనిస్తే రాజ్యం ఇస్తా అన్నప్పుడు పొంగిపోలేదు, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం అన్నప్పుడు పొంగిపోలేదు, రెండింటిని సేమ్ బ్యాలెన్స్ గా మెయింటైన్ చేసిండు. ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ ఎవరు ఇస్తా అన్నారు రాముడికి రాజ్యం? దశరథుడు. 14 సంవత్సరాలు వనవాసం కొమ్మంటుంది ఎవరు? అంటే ఐ మీన్ కైకేయి, దశరథుడు. మరి 2 నాన్న నేర్పిండు కదా, 2 ఈక్వల్ గా తీసుకోవాలి కదా, ఫస్ట్ ఎగిరిగంతే. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రామ. ఈ మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళిపోతానా, కానీ నాన్న అట్లా ఉండదు, నాన్న సంతోషంగా ఉండదు, నన్ను డైరెక్ట్ అడగచ్చు కదా ఈ విషయాలు, నన్ను నీతోటి నేను వెళ్ళిపోతానేమో, వెళ్ళిపోతాడు. కౌశల్య చాలా ఆనందంగా ఉంటది, ఇంకా నా కష్టాలన్నీ పోయినాయి, నా కొడుకు రాజు అవుతాడు అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఈ మాట చెప్పిన తర్వాత కౌశల్య ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఇంకా ఆ లక్ష్మణుడి పరిస్థితి అన్స్టాపబుల్. లక్ష్మణుడికి వచ్చిన కోపం ఎక్కడ చాలా ఘోరాతిఘోరమైన కోపం వస్తుంటది. వీళ్ళిద్దరు ఒకానొక సమయంలో లక్ష్మణుడు కౌశల్య ఏమంటారంటే, నువ్వు దశరథ మహారాజుని తీసుకుపోయి జైలు పడేసేసి నువ్వు రాజుగా, ముసలుడు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు అంట అని చెప్పేసి ఇద్దరు అంటారు. అంటే అప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పడు రాముడు, అట్లా మాట్లాడద్దురా తమ్ముడు, అట్లా మాట్లాడద్దమ్మా, సో ఇటువంటి కాదు, ఇప్పుడు నేను సమయం వచ్చేసింది, నాన్నను ఏమంటారు మాట మీద నిలబెట్టే సమయం వచ్చింది కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరిని చాలా చాలా కష్టపడతారు రాముడు లక్ష్మణుడిని కౌశల్యాన్ని ఒప్పించడానికి. ఇది నాన్న చేసే పని తప్పు కాదు, ఆయనకి ఇచ్చిన కోరికలు నెరవేర్చాలని చాలా కష్టపడతాడు రాముడు. అయోధ్య మొత్తం కూడా మనకు తెలుసలేదు, రాముడు ఎప్పుడైతే వనవాసానికి బయలుదేరుతాడో అయోధ్యలో ఎవ్వడు లేడంట, అందరు రాముని వెంటనే వచ్చేసి కేవలం కైకేయి
సుమిత్ర దశరథ మహారాజు ముగ్గురు మాత్రమే అయోధ్యలో ఉన్నారని చెప్తారు. మిగతా వాళ్ళందరూ నువ్వు ఎక్కడుంటే మాకే అదే అయోధ్య, నువ్వు అడవిలో ఉంటే అదే అయోధ్య, నువ్వు లేని రాజ్యంలో నేను ఉండా అని చెప్పేసి అందరూ కూడా రాముని రథం వెంబడే వెళ్ళారు. అప్పుడు కూడా రాముడు చాలా బాధపడు, ఏంట్రా బాబు నాకు ఈ బాధ, ఇంతమంది వస్తారు పాపం, పిల్లల్ని వేసుకొని వస్తున్నారు, వీళ్ళందరినీ వేసుకొని వస్తున్నారు అని చెప్పేసి అట్లా. సో అది రాముడి క్యారెక్టర్, అంత అద్భుతమైన క్యారెక్టర్, మొత్తం అయోధ్య మొత్తం ఈడ్చింది ఆ విషయం.